హలో! వెల్కమ్ వన్స్ అగైన్. ఈరోజు వీడియో అంబ్రెల్లా కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. దీనికోసం నేను 2½ మీటర్స్ కాటన్ క్లాత్‌ని తీసుకొని దాన్ని ఇక్కడ చూపించిన విధంగా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నాను. ఈ కుర్తీ డ్రాఫ్ట్ చేయడానికి కావాల్సిన మెజర్‌మెంట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ముందుగా కింద వైపు ఒక లైన్‌ని డ్రా చేసి పెట్టుకోవాలి. ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్‌ని మార్క్ చేసి లైన్‌ను డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన లైన్ నుంచి కుర్తీ లెంత్ 42 ఇంచెస్‌ను పై వైపుకి మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన లైన్ మీద షోల్డర్ 7.5ని మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ విడ్త్ 4 ఇంచెస్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ లైన్ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ 6.6 ఇంచెస్‌ని కిందికి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్‌ని కూడా మార్క్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఈ 2 లైన్స్ మధ్యలో మనకు నచ్చిన షేప్‌ని డ్రా చేసుకోవాలి. నేను వీ నెక్ డ్రా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యూ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇది హై నెక్ కాబట్టి నెక్ లైన్ నుంచి పైకి 0.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ పాయింట్ నుంచి షోల్డర్ ఎడ్జ్‌కి ఒక స్లోప్ లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ విడ్త్ 9.25 ఇంచెస్ మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి 15 ఇంచ్ లెంత్లో వేస్ట్, 20 ఇంచెస్ లెంత్లో హిప్ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ విడ్త్ 8 ఇంచెస్, హిప్ విడ్త్ వచ్చేసి 10.75 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేయడానికి వీడియోలో చూపించిన విధంగా మధ్యలోంచి ఒక లైన్ని డ్రా చేసి ఆ లైన్కి 1 ఇంచ్ మార్క్ చేసి షోల్డర్ ఎడ్జ్ నుంచి మార్క్ చేసిన పాయింట్ని కలుపుతూ ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ సీమ్ అలవెన్స్ 1.5 ఇంచెస్ని చెస్ట్ లైన్, వేస్ట్ లైన్ అండ్ హిప్ లైన్ దగ్గర మార్క్ చేసుకుని ఆ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. అంబ్రెల్లా షేప్ రావడానికి హిప్ లైన్ నుంచి కుర్తీ ఫుల్ లెంత్ వరకు డయాగ్నల్గా లైన్ని డ్రా చేసుకోవాలి అండ్ సీమ్ అలవెన్స్ని కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత కుర్తీ కర్వ్ కోసం కింది నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా సీమ్ అలవెన్స్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ లైన్ని అండ్ ఆర్మ్ హోల్ని కట్ చేసుకోవాలి. కుర్తీ కట్ చేయగా మిగిలిపోయిన క్లాత్ నుంచి స్లీవ్ని డ్రాఫ్ట్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా పైనుంచి 1/2 ఇంచ్ వదిలేసి స్లీవ్ లెంత్ని 17 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. తరువాత క్యాప్ హైట్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. స్లీవ్ కర్వ్ని డ్రా చేయడానికి ఆర్మ్ హోల్ లెంత్కి 2 ఇంచెస్ని యాడ్ చేసి 8 ఇంచెస్ని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 8 ఇంచెస్ని క్యాప్ లైన్ మీదకి ఎక్స్టెండ్ చేయాలి. తర్వాత స్లీవ్ కర్వ్ని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ 4.5 మార్క్ చేసుకొని 1.5 సీమ్ అలవెన్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. అయితే క్యాప్ హైట్ దగ్గర ఆల్రెడీ 1.5 ఇంచెస్ ఆర్మ్ హోల్కి యాడ్ అయింది కాబట్టి వీడియోలో చూపించిన విధంగా డైరెక్ట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ ఫైనల్ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కట్ చేసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్ని ఓపెన్ చేసి కర్వ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుర్తీ స్టిచ్ చేసుకుందాము. ముందుగా కట్ చేసిన ప్యాటర్న్ని ఓపెన్ చేసి బ్యాక్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు
బ్యాక్ సరి వైపు మరియు ఫ్రంట్ సరి వైపు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి షోల్డర్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ స్టిచ్ చేశాక క్లాత్ని ఓపెన్ చేసుకొని నెక్ లైన్ స్టిచ్ చేయడానికి బయా స్ట్రిప్ని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. బయా స్ట్రిప్ స్టిచ్ చేసిన తర్వాత నెక్కి చిన్న చిన్న కట్స్ని పెట్టుకోవాలి. తర్వాత ఈ బయా స్ట్రిప్ని బయట వైపుకి ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ని వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కుర్తీని తిరగల చేసేసి వీడియోలో చూపించిన విధంగా బయా స్ట్రిప్ని డబుల్ ఫోల్డ్ చేసేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటే నెక్ లైన్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ కుర్తీకి స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. ముందుగా ఈ స్లీవ్ ఎడ్జెస్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ కుర్తీకి స్లీవ్స్ని అటాచ్ చేసేటప్పుడు కుర్తీ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, స్లీవ్ ఆర్మ్ హోల్ కర్వ్ ఒకే దాని మీద ఒకటి వచ్చేలాగా షోల్డర్ దగ్గర ప్లేస్ చేసుకొని పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న పార్ట్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత క్లాత్ని రివర్స్ చేసి మరలా ఒకసారి పిన్ చేసిన పార్ట్ నుంచి స్లీవ్ని కుర్తీకి అటాచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్లీవ్ని అటాచ్ చేసుకోవాలి. ఫైనల్గా సైడ్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి పిన్ చేసుకొని 1.5 ఇంచెస్ సీమ్ వదిలేస్తూ కుర్తీని కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కుర్తీ ఎడ్జ్ను స్టిచ్ చేయడానికి ముందు సీమ్ అలవెన్సెస్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి తర్వాత సెల్వేజ్ని కింద డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే మన కుర్తీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.